చాలా ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భీమవరంలోని యనమదూరు గ్రామానికి చేరుకుని అక్కడ కాలువను స్వయంగా పరిశీలించడంతో పాటు అక్కడ రైతులతో మాట్లాడబోతున్నారు. భీమవరం పూర్తయిన తర్వాత నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. నరసాపురం నియోజకవర్గంలో పేరుపాలెంలో ప్రవాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాధితులకు సహాయ చర్యలు పూర్తిగా అందట్లేదని కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో బాధితులకి పరామర్శించి వారికి వైఎస్ఆర్ పార్టీ నుంచి అండ ఉంటుందని చెప్పబోతున్నారు. మరోవైపున అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల ప్రాంతానికి చేరుకుంటారు. రాజోలలో పర్యటించిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలో కూడా పర్యటించి రాత్రికి అమలాపురంలో బస్ చేసి రేపు మిగిలిన తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాలను విశాఖపట్నం జిల్లాలను పర్యటిస్తారు. విజయమ్మ. రైట్ వినాయక్, కొద్దిసేపటి కిందట గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. కాసేపట్లో గన్నవరం నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా ప్రాంతాలతో పాటు అటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాలకు ఆమె చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. పంట పొలాలు నీట మునగడం తట్టుకోలేక రాష్ట్రంలో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య మొత్తం 22కు చేరింది. వర్షాల కారణంగా 22 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నీటి పాలైనట్లు అంచనా. 68,000 మంది నిరాశ్రయులయ్యారు. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలకు బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 2,36,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారుల అంచనా. జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో 7,750 మంది పునరావాసం పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2,41,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 4 మృతి చెందగా 7 గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా అన్నదాతలు 3,18,000 ఎకరాల్లో సుమారు 171 కోట్ల రూపాయల విలువైన పంటను కోల్పోయారు. కృష్ణా జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 11 శిబిరాల్లో 732 కుటుంబాలు తలదాచుకుంటుండగా మరో 5,000 కుటుంబాలు ముంపు ముంగిట ఉన్నాయి. విశాఖ జిల్లాలోనూ దాదాపు 1,00,000 ఎకరాల్లోని పంట వానపాలైంది. జిల్లాలో 4 మృతి చెందారు. 400 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. విజయనగరం జిల్లాలో 11,540 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 20 చెరువులకు గండ్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 80,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో 80,000 ఎకరాల్లో పంట నీటిపాలైంది. 280 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.